హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనము ఈ వీడియోలో ఈరోజు జరగబోయే ఇదే అంటే సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుందనే అప్డేట్స్ మొత్తము మనం ఈ వీడియోలో ఇస్తున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడడం వల్ల సాటర్డేకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది పిన్ టు పిన్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో సాటర్డే ఎపిసోడ్లో నలుగురు కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ పైకి రావడం జరిగింది. ఆ నలుగురు కంటెస్టెంట్లు ఎవరు అంటే బర్నీ గారు, కళ్యాణ్ పడాల, దివ్యనికిత, ఇమాన్యుయల్. వీళ్ళు నలుగురు ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్లు స్టేజ్ పైకి రావడం జరిగింది. సో వీళ్ళు స్టేజ్ పైకి రావడానికి బిగ్ బాస్ వాళ్ళకు కొన్ని టాస్క్లు పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే కొన్ని సౌండ్లు చేస్తారో ఆ సౌండ్లు ఎవరైతే గుర్తుపడతారో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ పిలవడం జరుగుతుంది. ఆ విధంగా ఫస్ట్ గెలిచింది బర్నీ గారు. బర్నీ గారి కోసము బర్నీ గారి వారి అమ్మగారు అలాగే నాగబాబు గారు ఇద్దరు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు టాప్ 5 ఎవరిని పెట్టారు అనేది నేను క్లియర్ కట్గా చెప్తా చూడండి. బర్నీ గారి ఫ్యామిలీ టాప్ 5 పెట్టింది ఎవరు కాదు, బర్నీని టాప్ 1లో పెట్టింది. అలాగే టాప్ 2 తనుజ, టాప్ 3 ఇమాన్యుయల్, టాప్ 4 సుమన్ శెట్టి, టాప్ 5 సంజన గారు. సో టోటల్గా 5 మెంబర్స్ని అయితే పెట్టడం జరిగింది వాళ్ళు. సో దీనిపైన మీ అభిప్రాయం కింద కామెంట్ పెట్టండి. అలాగే నెక్స్ట్ ఎంట్రీ అయింది కళ్యాణ్ పడవాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ కళ్యాణ్ పడవాళ్ళ ఫ్యామిలీ ఎంట్రీ అయినప్పుడు కళ్యాణ్ పడవాళ్ళ డాడీ చాలా అంటే చాలా గొప్పగా కొన్ని సూక్తులు చెప్పాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. నువ్వు ఎలా విన్నర్ కావాలంటే కళ్యాణ్ పక్క వారిని తొక్కుకుంటూ విన్నర్ అవసరం లేదు. నీ గెలుపు 10 మందికి హెల్ప్ కావాలి, 10 మందికి ఆదర్శం కావాలి. అలా గెలువు, నువ్వు సక్రమంగా గెలువు, న్యాయంగా గెలువు. ఒకరిని తొక్కుకుంటూ గెలవడం మనకైతే ఇష్టం లేదు, నాకైతే ఇష్టం లేదు. నువ్వు అలా గెలవడం వద్దు, నువ్వు మంచిగా గెలువు అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పానని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అలాగే కళ్యాణ్ ఫ్యామిలీ టాప్ 5 ఎవరైనా పెట్టిందంటే ఒకసారి చూద్దాం చూడండి. కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ ఇమాన్యుయల్, థర్డ్ ప్లేస్ తనుజ, ఫోర్త్ ప్లేస్ రీతు చౌదరి, ఫిఫ్త్ ప్లేస్ డెమాన్ పవన్. కళ్యాణ్ పడాల ఫ్యామిలీ పెట్టడం జరిగింది. ఇక్కడ కొన్ని టాస్కులు కూడా ఉంటాయి. కొన్ని టాస్కులకు ఏమేమి ఉంటాయంటే మన గజని అని, ఆసిని అని, F3 అని, మహానటి అని, కట్టప్ప అని కొన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గజని అనే ట్యాగు నాగబాబు గారు మన బర్నీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆసిని అని రీతు చౌదరికి ఇవ్వడం జరుగుతుంది. F3 ట్యాగ్ ఎవరికి అవుతుందంటే మన తనుజకు రావడం జరుగుతుంది. అలాగే మహానటి కట్టప్ప ట్యాగు మన ముక్కు అవినాష్, మహానటి అని మనం నిజంగా అనుకున్నటువంటి తనుజ గారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా కళ్యాణ్ పడాల కోసము వాళ్ళ డాడీ వస్తాడు, అలాగే వాళ్ళ బ్రదర్ వస్తారు రావడం జరుగుతుంది. నెక్స్ట్ దివ్యనికిత కోసం వాళ్ళ గ్రాండ్ ఫాదరు, అలాగే దివ్యనికిత వాళ్ళ ఫ్రెండ్ US నుంచి వచ్చిందంట. సో తను కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎవరిని పెట్టారు టాప్ 5 అంటే ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ బర్నీ, ఫోర్త్ ప్లేస్ సుమన్ శెట్టి, ఫిఫ్త్ ప్లేస్ దివ్యనికితన్. ఇక్కడ కళ్యాణ్ పడాలని వాళ్ళు ఇగ్నోర్ చేయడం జరిగింది. అలాగే బర్నీ ఫ్యామిలీ కూడా కళ్యాణ్ పడాలని ఇగ్నోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ కోసం ఎవరు వస్తారంటే ఇమాన్యుయల్ కోసము ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదరు అలాగే ముక్కు అవినాష్ రావడం జరుగుతుంది. ముక్కు అవినాష్ రావడంతో ఇమాన్యుయల్కి మంచి బూస్టప్ ఇస్తాడని మనకైతే సమాచారం అయితే వచ్చింది. కమెడియన్ నువ్వు గెలవాలరా అని చెప్పి ఆ విధంగా మంచి బూస్టప్ అయితే ఇస్తాడంట. సో అలాగే ఇమాన్యుయల్ ఫ్యామిలీ టాప్ 5 ఎవరిని పెట్టారంటే ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ కళ్యాణ్, ఫోర్త్ ప్లేస్ డెమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ రీతు చౌదరి. ఇది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించింది. కానీ కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో పెట్టారండి, వాళ్ళు థర్డ్ ప్లేస్లో పెట్టారు. సో మొత్తానికి 4 ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యి 4 ఫ్యామిలీస్లో ఓన్లీ ఇమ్మి ఫ్యామిలీ ఒకటే కళ్యాణ్ పడాలని పెట్టడం జరిగింది. మిగతా 2 ఫ్యామిలీలు కళ్యాణ్ పడాలని అయితే ఇగ్నోర్ అయితే చేయడం జరిగింది. అలాగే ఎవరి కోసం ఎవరెవరు రాబోతున్నారని కూడా చెప్తా చూడండి. ఓవరాల్గా బర్నీ గారి కోసము బర్నీ గారి అమ్మగారు, నాగబాబు గారు, కళ్యాణ్ కోసం కళ్యాణ్ వాళ్ళ డాడీ వాళ్ళ బ్రదరు, ఇమాన్యుయల్ కోసం వాళ్ళ బ్రదరు ముక్కు అవినాష్, రీతు చౌదరి కోసం వాళ్ళ బ్రదరు అఖిల్ సర్దకు, తనుజ కోసం హరిత గారు, పవన్, అలాగే సుమన్ గారి కోసం వాళ్ళ అమ్మగారు అండ్ ఫ్రెండ్, డెమాన్ కోసం వాళ్ళ ఫాదరు ఫ్రెండ్, దివ్యనికిత కోసం వాళ్ళ ఫ్రెండ్ అలాగే గ్రాండ్ ఫాదరు, సంజన గారి కోసం సంజన గారి సిస్టరు వాళ్ళ మరిది అంటే ఆది పెనిశెట్టి గారు రాబోతున్నారు. అలాగే నాగార్జున ఎవరెవరికి క్లాస్ పీకడం జరిగిందంటే నాగార్జున ముఖ్యంగా దివ్యానికితకు ఇంటిమేట్ విషయంలో బాగా క్లాస్ పీకడం జరిగింది. నీకు హెడ్ మసాజ్ చేసిండు కదా అప్పుడు రాలేదా నీకు అని చెప్పి బాగా క్లాస్ అయితే పీకడం జరిగింది. ఎందుకంటే హెడ్ మసాజ్ చేపించుకున్నప్పుడు ఏం లేని తను కాలుకి ఇంటిమేట్ రాస్తే నీకు వచ్చే నొప్పి ఏందన్నట్లు బాగా క్లాస్ అయితే పీకాడు. అలాగే తనుజ నువ్వు క్యాప్టెన్ అయిన తర్వాత నీకు కళ్ళు నెత్తికెక్కినాయని చెప్పి, ఎందుకంటే డెమాన్ పవన్ మధ్యలో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతూ నువ్వెవరు అని చెప్పి క్వశ్చన్ వేస్తుంది కదా, ఆ టాపిక్లో బాగా క్లాస్ పీకడం అవుతుంది. అలాగే సంచాలకుగా ఫెయిల్ అయినా కూడా
బిగ్ బాస్ టీము అలాగే ఆడియన్స్ తనకు సపోర్ట్ చేస్తుండ్రు. ఎవరికి అంటే మన తనుజ గారికి. అలాగే సంచాలకుగా ఫెయిల్ అయినావు అని తనుజ గారు చెప్పకుండా మన ఇక్కడ నాగార్జున గారు సంచాలక్ డిసిషన్ ఫైనల్ డిసిషన్, సో దాని గురించి వదిలేనట్లు చెప్తారు. కానీ ఇదే కళ్యాణ్ పడాల లాస్ట్ వీక్ మాత్రం చేస్తే నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యాను అన్నాడు. సో అప్పుడు కూడా కళ్యాణ్ పడాల డిసిషన్ ఫైనల్ డిసిషన్ అని చెప్పితే అయిపోవు. కళ్యాణ్కి ఒకలాగా ఇక్కడ తనుజకు ఒకలాగా తీర్పు అవుతుందని నాకైతే అనిపించింది. అలాగే దివ్య నిఖిత అలాగే మన తనుజ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది కదా, ఆ గొడవ గురించి క్లిప్ వేసి బర్నీ గారికి అలాగే డెమోన్ పవన్కి అడగడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ తనుజ తప్పంటారు. కానీ ఆడియన్స్కు పోల్ పెడితే ఆ పోల్లో 100% తనుజ కరెక్ట్, దివ్య నిఖిత తప్పని చెప్పి ఆడియన్స్ చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఫ్యామిలీ టాప్ వైస్ చెప్పాను, ఎవరి కోసం ఎవరు వచ్చో చెప్పాను, తనుజ ఒక క్లాస్ చెప్పాను, దివ్య ఒక క్లాస్ చెప్పాను యాంటిమెంట్ విషయంలో. అలాగే సంచాలకుగా ఫెయిల్ అయింది మన దృష్టిలో, కానీ నాగార్జున గారు సంచాలక్ డిసిషన్ ఫైనల్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే దివ్య తనుజలు ఎవరు తప్పు, సో ఆడియన్స్ తనుజకు సపోర్ట్ చేశారు. ఇది సాటర్డే ఎపిసోడ్లో జరగబోయే అంశాలు. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ నైన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. అలాగే సంచాలకుగా తనుజ ఫెయిల్ అయిందంటే 100% ఫెయిల్ అయింది. ఎందుకంటే అక్కడ ఇన్కంప్లీట్గా ఉండగానే తనుజనే సుమన్ గారికి నువ్వు వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. ఇదే క్వశ్చన్ కళ్యాణ్ పడాలో వేయడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తానికి కన్ఫ్యూజ్ అయ్యి సుమన్ శెట్టి అన్నటువంటి తనుజ ఫైనల్గా రీతు చౌదరి అని చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా రీతు చౌదరి క్యాప్టెన్ అయితే అయింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.